సహజంగా ప్రతి వాళ్ళు వచ్చి ఓ ప్రశ్న అడుగుతారు. కళ్ళు తెరవగానే ఈ జగత్తు, ఈ భూమి, ఈ నింగి నెల, ఈ విశ్వం, ఈ సర్వం కూడా సహజంగా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ ఆ అవగాహన ఎంత బలంగా ఉన్నా సహజ అవగాహన కావట్లేదు. కారణం ఏంటి? సహజ అవగాహన ఎప్పుడు కూడా తన స్వరూప స్వభావాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ దృశ్యాకారంగా ఈ దేహంతో కూడినటువంటి ఈ ప్రపంచము, ఈ విశ్వము అవినాభావ సంబంధం ఉండు చేత అధికంగా వస్తుజాలం అంతా, అంటే ఇవన్నీ వస్తువులే, ప్రపంచం అంతా, వాటిని ఏందో అనుబంధాలు, ఇష్టాలు అన్నీ కూడా అనేక విధాలుగా పెంచుకుని దానివల్ల అనేక సమస్యలకి తనకు తానే కారణమయ్యాడు. దాన్ని తప్పించుకునే విధానం ఏమిటి అనే ప్రశ్న ఎక్కువగా అందరికీ సందేహం ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, అడగటం జరుగుతుంది. దీనికి గతంలో మహర్షులతో వేద శాస్త్రాలు అనేక పద్ధతుల మార్గాలతో చెప్పారు. అది ఇంతకుముందు మీకు తెలుసు, ఇప్పుడు తెలిసిన విషయం. అవగాహనలో అటు ప్రసక్తే రాదు. కారణం ఏంటి? అవగాహన ఎవరికి? మాట్లాడేవాడికి. ఎవరు మాట్లాడుతున్నారు? వస్తువు మాట్లాడుతుందా? సృష్టి మాట్లాడుతుందా? విశ్వం మాట్లాడుతుందా? నింగిల్ నేల మాట్లాడుతుందా? నక్షత్రాలు దృశ్యాలు మాట్లాడుతున్నాయా? ఆకాశం మాట్లాడుతుందా అంటే దాని జవాబు రాదు. కానీ ఏంటి? దానికి మాట్లాడే లక్షణాలు లేవు. అంతకన్నా నేను దేహంగానే ఉన్నాను, దేహమే వస్తువు అనే భావంతో, అవగాహనతో ఉండమని నిర్గుణ చైతన్య స్వయం అవగాహనతో అవగాహన చేయటం స్వయం బోధ సూచనలతో సహజ స్వత సిద్ధమే. అంటే స్వతసిద్ధంగా ఏది? స్వానుభూతి విధంగా స్వానుభవం ఉన్న అనుభవమే, అనుభవం ద్వారానే అనుభవరైతే స్థితిని అవగతం చేసుకుంటుంది. అనిర్వచనమైన అనుభూతిని నిర్వచించే విధానంలో అనేక విధాలుగా కష్టం అవుతుంది. కానీ అవగాహనలో కష్టం ఉండదు. ఐడెంటిఫై తను దాన్ని తెలుసుకుంటుంది. ఎలాగా? నేను ఉన్నాను దేహంగా అని అనుకుంటంలోనే అనుకోకుండా ఉండటం జరుగుతుంది. బడులకు చేత కానీ ఏమి లేని స్థితి వస్తుంది. అప్పుడు అనుకునేవాడు, గమనించాడు, గుర్తించాడు, తెలిసినాడు ఈ పదార్థంగా ఈ వస్తువు జ్ఞానం అంతా అనిర్వచనం అవుతుంది. అంటే ఇవన్నీ రహితం అవుతాయి రేపపాటు. ఆ రహితం కాని స్థితి ఎందు దాన్ని ఎలా పోలుస్తారు? దేనిటే ఈ దేహ సహితంగా ఉన్న, ఆకాశ సహితంగా ఉన్న, నింగినాలు సహితంగా ఉన్నటువంటి పదార్థాలు, వస్తువులని, వీటన్నిటినీ ఆకర్షణ వికర్షణతో, సంబంధ బాంధవ్యాలతో రోజుగా ఎదుగవుతుంది, అధికం చేసుకుంటున్నాడు, వృద్ధి చేస్తున్నాడు. దానివల్ల లక్ష్యాలు ఆదర్శాలతో చేసినా చేయకపోయినా, లాభం అవుతున్నా నష్టం అవుతున్నా అని కూడా పరస్పరం కూడా త్రిపుటి రూపంగా అనుభవింపబడేది కర్త కర్మ క్రియ తానై ఉండు చేత తనకు సమస్య అధికమయ్యి దుఃఖ నివృత్తికి మనస్సు ద్వారా భయాందోళ దేహం ఎప్పుడు పోతున్నా అన్న భయాందోళతో తగులుకుని శ్రేష్టంలో పడ్డా, సుడిలో పడ్డా, శ్రేష్టంలో పడ్డ ఈగ అవుతుంది జరుగుతుంది. అసలు ఊబిలో ఉన్నాడు ఏమవుతాడు? పైకి రావటం చాలా చాలా కష్టం, అసంభవం. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఇన్ని విధాలా వచ్చేవారు చాలా తక్కువ. అలా చేయొచ్చు, చేయకపోవచ్చు, ప్రసక్తి అలా ఉంటుంది. నేను దేహాన్ని వస్తువుగా, పదార్థంగా
నేను అవగాహన చేస్తాను.